అందరికీ జై భీమ్. నేను మీ రవిదేవ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకవీడిలో జరిగిన సంఘటన మరి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కనుసన్నల్లో, ఆయన ఆలోచనలో, ఆయన వ్యూహంలో, ఆయన పథకం ప్రకారమే జరిగిన సంఘటన ఇది. కానీ ఎటువంటి పరిస్థితులు అక్కడ సృష్టిస్తున్నారంటే, ఎటువంటి ప్రచారము, ఎటువంటి పుకార్లు చేస్తూ ఉన్నారంటే, రఘురామకృష్ణరాజు అక్కడ శ్రీరామనవమి పూజ చేయడానికి వెళ్తుంటే అక్కడున్న మాలలు ఆయన అడ్డుకుని ఆయన మీద దాడి చేశారు అనే ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవాలు ఏమిటి కూడా మరి వివరాలు తెలుసుకోకుండా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న కొంతమంది కూడా అక్కడ ఉన్న దళితులే తప్పు చేశారు అన్నట్టుగా, ఆయన పూజ చేయకుండా అడ్డుకున్నారు అన్నట్టుగా, ఆయన మీద దాడి చేశారన్నట్టుగా, అసలు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకోకుండా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఉండి నియోజకవర్గంలో మాలల మీద ఆయన కక్ష కట్టినట్టుగా ఆయన వ్యవహరిస్తున్న శైలి రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మాల పల్లెల్ని, అనేకమైన గృహాలను కూల్చేసిన ఘనత గనుడు రఘురామకృష్ణరాజు. ఎన్నో చర్చిలు మాలపల్లిలో ఉన్న ఎన్ని చర్చిలను కూడా కూల్చేసిన గనుడు రఘురామకృష్ణరాజు. అంటే ఇక్కడ మాలలకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జీవించే హక్కు లేదా, లేదా వాళ్ళకి స్వేచ్ఛ లేదా, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండే మరి హక్కు వాళ్ళకి లేకుండా పోయిందా? రఘురామకృష్ణరాజు ఏమైనా ప్రత్యేకంగా మరొక చట్టాన్ని ఏమైనా అమలు చేస్తున్నాడా అంటే ఉండి నియోజకవర్గంలో అదే అని అనిపిస్తూ ఉంటుంది. రఘురామకృష్ణరాజు భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాన్ని పక్కన పాడేసి సొంతంగా తన సొంత ఏజెండా, తన ఒక నియంత్రణలాగా అక్కడ మాలల విషయంలో వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఆకువీడులో పెద్దమాలపల్లిలో ఒక గుడి ఉంది. నిజమే, అది పురాతనమైన గుడి. దాన్ని అంటే రఘురామకృష్ణరాజు పునర్నిర్మిస్తాడంట. అక్కడ శ్రీరామనవమి పూజ చేయడానికి రఘురామకృష్ణరాజు వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారంట, అడ్డుకుని దాడి చేశారట. అయితే ఆకువీడు పెదమాలపల్లిలో ఉన్న గుడి ఏమిటి? అది గొంతేలమ్మ గుడి. అన్ని మాలపల్లెల్లో కూడా గొంతేలమ్మ గుడి ఉంటుంది. గొంతేలమ్మ అనగా మాల కులానికి దేవత, మాలకుల దేవత. ఇప్పటికీ గొంతేలమ్మ జాతర ప్రతి మాలపల్లెల్లో జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో గంగనమ్మ అని కూడా అంటారు. మరి మా ఇష్ట దైవం, మా కుల దైవం ఒక గుడిని కూల్చి రఘురామకృష్ణరాజు రాముడి గుడి ఎలా కడతాడు? రాముడు క్షత్రియుడు కాబట్టి, రఘురామకృష్ణరాజు కూడా క్షత్రియుడు కాబట్టి అతను కులదేవుని తీసుకొచ్చి మాలపల్లిలో ప్రతిష్ఠిస్తాడా? మా మాల దేవత విగ్రహాన్ని కూల్చేస్తాడా? మరి రఘురామకృష్ణరాజుని సమర్థించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. నిజంగా రఘురామకృష్ణరాజుకి అంత దైవభక్తి ఉండే ఉండి నియోజకవర్గంలో ఎన్నో మరి పాడుపడిన గుళ్ళు, దేవాలయాలు ఉంటాయిగా. వాటి ఎక్కడున్నాయి ఏంటో చూసుకుని వాటి నిర్మాణం చేయొచ్చు కదా. అనేకమైన దేవాలయాలు ఇంకా అభివృద్ధి చేయాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి దేవాలయాలు ఏమున్నాయో చూసి వాటి అభివృద్ధి కోసం కృషి చేయొచ్చు కదా. ఇక్కడ మాలపల్లిలో, పెదమాలపల్లిలో ఉన్న ఈ గొంతెలమ్మ గుడే కనబడింది ఇతనికి. మరి దీన్ని ఎలా సమర్థిస్తూ ఉంటారు? మొన్న శ్రీరామ నవమి రోజున కంటే ముందు కూడా అదే ప్రాంతానికి రఘురామకృష్ణరాజు తన అనుచరులతోటి తనకి చాలా మంది వెళ్ళి అక్కడ జబర్దస్త్ చేసిన విషయం కూడా మనం గతంలో వీడియోలు కూడా చూసాం. ఏం జరుగుతుంది, ఎవడొస్తాడో చూస్తాం, చేస్తాం అని ఆ రోజునే మాట్లాడాడు. అన్నట్టుగానే ఒక పథకం ప్రకారం
శ్రీరామనవమి రోజున అతను తన మంది మార్బలంతో, పోలీస్ సపోర్ట్ తోటి, వందలాది మంది పోలీస్ సపోర్ట్ తోటి అక్కడికి వెళితే అంతమంది అనుచరులు ఉండగా, అంతమంది పోలీసులు ఉండగా దళితులు ఏ విధంగా ఈ రఘురామకృష్ణ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా దళితులు అక్కడ తిరగబడ్డారు అని అంటే అక్కడ ఇటువంటి వాతావరణాన్ని రఘురామకృష్ణరాజు కానీ అతని అనుచరులు సృష్టించారు అక్కడ. మరి దీన్ని ఈ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు? కేవలం అక్కడ మేము పూజ చేయడానికి ఏ ఆకువీడిలో కాదు, ఉండి నియోజకవర్గంలో శ్రీరామ గుడిలు లేవా, రామ మందిరాలు లేవా? రఘురామకృష్ణరాజు పూజ చేయాలంటే కేవలం ఆకువీడి పెదమాలపల్లిలో ఉన్న గుంతలం గుడే దొరికిందా? అసలు గుంతలం గుడిలో రామ పూజ, శ్రీరామనవమి పూజ ఎలా చేస్తాడండి? అక్కడ శ్రీరాముడి లేనప్పుడు. గొంతెలమ్మ గుడిలో మేము గొంతెలమ్మ అనే నంది విగ్రహాన్ని పెట్టుకుని, నంది విగ్రహంలో గొంతెలమ్మను చూసుకుని మేము ఆరాధిస్తూ ఉంటాం, జాతరలు చేస్తూ ఉంటాం. మీరు మా గొంతెలమ్మ గుడికి వచ్చి మా నంది విగ్రహాన్ని తీసేసి, మా గొంతెలమ్మని అక్కడిని తీసేసి మీరు రాముడి గుడి పెడతానంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? మీ క్షత్రియ వీధుల్లో కానీ లేకపోతే ఇతర వీధుల్లో కానీ మేము వచ్చి గొంతెలమ్మ గుడి కడతానంటే మీరు ఒప్పుకుంటారా? మేము ఇక్కడ గొంతెలమ్మ మా మాలోలు దేవత, మా కుల దైవం గొంతెలమ్మ గుడిని మీ క్షత్రియ వీధుల్లో, మీ రాజుల వీధుల్లో మేము కట్టుకుంటాం, ఇక్కడ మేము పూజలు చేద్దామంటే మీ క్షత్రియులు ఒప్పుకుంటారా? లేదా రఘురామకృష్ణ చర్యను సమర్థించే వాళ్ళు ఒప్పుకుంటారా? మా ఇష్ట దైవాన్ని, మా దేవత గుడిని మీరు కూల్చేసి రాముడి గుడి కడతామంటుంటే నిజంగా ఎంతో మంది రాజకీయ నాయకులు ఈవేళ అనేకమైన పండుగలకి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక మంచి ఖాళీ స్థలం చూసుకుని భక్తులందరినీ అక్కడికి గ్యాదర్ అయ్యే విధంగా చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు అందిస్తూ ఎంతో గొప్పగా చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఆ విధంగానే శ్రీరామనవమి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణ చేయొచ్చు కదా. మాలపల్లిలో అడుగు పెట్టి దౌర్జన్యంగా తన మంది మార్బలంతో ఎంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కూడా అక్కడ ప్రజలకు ఇష్టం లేని పని చేసే హక్కు అక్కడున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసును తెలుసుకుని పరిపాలన చేయవలసిన వ్యక్తి నాకు నచ్చిన విధంగానే నేను చేస్తాను, మీరు వినకపోతే నేను దౌర్జన్యం చేస్తాను, నా మందిని తీసుకుని వస్తాను, నాకున్న అధికార దర్పాన్ని చూపిస్తాను, పోలీసులు తీసుకుని వస్తాను, మీ ఇల్లులు కూలుస్తాను, మీ గుడులు కూలుస్తాను, మీ మీద తప్పుడు కేసులు పెడతానంటే ఎలా భరించాలి? రఘురామకృష్ణరాజును సపోర్ట్ చేసే ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి కూడా మరి దీనికి సమాధానం చెప్పాలి. రఘురామకృష్ణరాజు కేవలం అతనికి ఏమైనా గొడవలు, రాజకీయపరమైన గొడవలు వేరే ఉంటే వాళ్ళతో వాళ్ళు చూసుకోవాలి, కానీ సామాన్య పేద దళిత కుటుంబాల మీద, దళితుల మీద ఇతని ఈ దౌర్జన్యం ఏంటి? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి తన అధికార మదంతో, ఆధిపత్య కుల అహంకారంతో ఈ విధంగా దళితుల మీద ఈ విధమైన తప్పుడు కేసులు పెట్టించడం, దళిత వాడల్లోకి దౌర్జన్యంగా ఎంటర్ అయ్యి వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ గొడవలు జరిగే విధంగా వాతావరణం సృష్టించి మళ్ళీ దళితుల మీద 57 మంది మీద ఇవాళ తప్పుడు కేసులు పెట్టించడం. 11 గంటలకు గొడవ జరిగితే 12 గంటలకి ఎఫ్ఐఆర్ అయింది. 1 గంటలో ఎలా సాధ్యమైంది? ఒక దళితుని చంపితే అయ్యా మా దళితుని చంపారు, కేసు కట్టండి అని అడిగితే సుమారు మేము ధర్నాలో, రాష్ట్రంలో 1 నెల రోజులు 2 నెలలు మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ ఒక మామూలు అది కేసు కింద వీళ్ళు రాయడానికి కూడా వీళ్ళకి టైం తీసుకుంటారే, కొన్ని నెలల టైం తీసుకుంటారే. కానీ గొడవ సంఘటన జరిగిన వెంటనే 57 మంది మీద 1 గంటలోనే 11 గంటలకు అక్కడ సంఘటన జరిగితే 12 గంటల కల్లా ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేశారు 57 మంది మీద? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇది రఘురామకృష్ణరాజు అధికార మదం కాదా? ఇది రఘురామకృష్ణరాజు ఆధిపత్య కుల అహంకారం కాదా? అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అతనితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా జనసేన పార్టీ కార్యకర్తలను వెంట తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? ఒక వ్యూహం ప్రకారమే. అంటే కాపులకి మాలలకి మధ్య గొడవ పెట్టాలని. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆ మంటల్లో చలి కాసుకుందామని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఇవాళ వ్యవహరించి ఇవాళ సమస్యను
తనకి ఏదైతే ఉందో ఉక్రోషం ఉందో ఆ ఉక్రోషాన్ని తన ఆలోచనని ఇవాళ 2 కులాల మధ్యన 2 మతాల మధ్య గొడవ కింద మార్చేశాడు. ఏది ఏమైనా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రఘురామకృష్ణరాజు చేసింది తప్పు. రఘురామకృష్ణరాజు మీద అలాగే ఎవరైతే అక్కడికి ఈ పిటిషన్ దారులను రఘురామకృష్ణరాజుతో ప్రోద్బలంతో వేళ దళితుల మీద కేసు పిటిషన్ పోలీసు కంప్లైంట్ ఇచ్చాడో అంగర్ అనిల్ కుమార్ అనే వ్యక్తి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టాలి. ఈ అంగర్ అనిల్ కుమార్ అనే వ్యక్తికి ఆకువిడిలో పూజ చేయడానికి ఉగాది రోజున ఎందుకు మాలపల్లిలో అతను పని ఏంటి? శ్రీరామనవమి రోజున మాలపల్లిలో ఈ అంగర్ అనిల్ కుమార్ అనే వ్యక్తికి పని ఏంటి? అతను పూజ చేయడానికి అసలు రాముడు గుడి, రాముడు ఫోటో లేదా రాముడి విగ్రహమే లేని ఆ గుడిలో నువ్వు శ్రీరామనవమి పూజ చేయడానికి అంగారా అనిల్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతోటి మరొకరితోటి ఎందుకు వచ్చాడు మాలపల్లిలోకి? ఇది గొడవలు సృష్టించడానికి కాదా? మాలలు అడ్డుకుంటే దాడి చేయడానికి, దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేయడానికి కాదా? ఇది వ్యూహాత్మక కాదా? రఘురామకృష్ణ ప్రీ ప్లాన్ కాదా ఇది? అలా ఉగాది రోజున రఘురామకృష్ణరాజుకి మాలపల్లిలో పల్లండి ఒక ప్రజాప్రతినిధిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా ఆ వేళ నువ్వు ఆ ప్రజలతో మంచి చెడు మాట్లాడడానికి వచ్చావా? గొడవను రేట్ చేయడానికి వచ్చాడు. ఆ వేళ పునాది వేశాడు. శ్రీరామనవమి రోజున వేళ గొడవ చేసి 57 మంది దళితుల్ని వేళ కేసులో పెట్టి ఇరికించాడు. వేళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏం చెప్తుంది? సెక్షన్ 3(1) ప్రకారం ఎవరైనా పవిత్రంగా భావించే ప్రదేశంలో ఏ వస్తువునైనా కానీ దేనినైనా కూడా ధ్వంసం చేయడం కానీ పాడు చేయడం కానీ చేస్తే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షార్హులు. అదేవిధంగా ఎస్సీలు ఎంతో గౌరవప్రదంగా ఆరాధించే, కీర్తించే వ్యక్తుల్ని కూడా అవమానిస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం సెక్షన్ 3(1) ప్రకారం అది కూడా నేరమే. ఈ 2 విషయాలు కూడా రఘురామకృష్ణరాజు అతని అనుచరులు చేశారు. ఒక పవిత్రమైన స్థలం అంటే మేము ఎస్సీలు పవిత్రంగా భావించే మా గుంతలమ్మ గుడిని వాళ్ళు కూల్చి శ్రీరాముడు రామ మందిరం కట్టాలని అనుకోవడం వాళ్ళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం. మేము ఎంతో కీర్తించే మా గుంతలమ్మ గుడిని పాడు చేయాలని అనుకోవడం ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం నేరం. అదేవిధంగా దౌర్జన్యంగా మాలపల్లిలోకి ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అతను దౌర్జన్యంగా ఎంటర్ అయ్యాడు. దౌర్జన్యంగా వచ్చి అక్కడ కులాల మధ్యన, మతాల మధ్యన గొడవ సృష్టించడానికి కారణమయ్యాడు. ఈ సెక్షన్ల ప్రకారం రఘురామకృష్ణరాజు మీద వెంటనే తక్షణ ప్రభుత్వం స్పందించి అతని మీద కేసు పెట్టాలి. అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఎవరైతే టీడీపీ అధ్యక్షులు ఉన్నారో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రఘురామకృష్ణరాజు గారు చేసింది 100% ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తప్పు. మాలపల్లిలోకి ఆయన దౌర్జన్యంగా ఎంటర్ అయ్యాడు. మాలలు దైవంగా తమ కుల దేవతగా పూజించే గొంతెలమ్మ గుడిని వాళ్ళు తీసేసి వేరొక గుడిని కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది అడ్డుకున్న మాలల్ని మీద దాడులు చేయించి అక్కడ కులాల మధ్యన గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ సెక్షన్ల కింద రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదు చేయాలి, అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మాల ఐక్య వేదిక తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్.